చిత్రా చూడర కార్యక్రమానికి స్వాగతం. హాయ్, నేను మీ సంజన అండి. ముందుగా అందరికి విజయదశమి దసరా శుభాకాంక్షలు అండి. అందరూ దసరా సెలబ్రేషన్స్ బాగా చేసేసుకున్నారండి. మరైతే ముందుగా ఈరోజు హెడ్లైన్స్ చెప్పేస్తానండి. ఇంటి గోడపై అద్భుతం చూసి కళ్ళు జిగేలు, ఎంబోజ్ ఆర్ట్స్ వస్తే వేయాల్సిందే బిగీలు. ఉత్కంఠభరితంగా పాము ముంగిస పోరు, ఒకే రూములో చిరకాల ప్రత్యర్థుల జోరు. థాయిలాండ్ లో మొసళ్ళ మార్కెట్ చూస్తుంటేనే ఒళ్ళంతా షాక్. జంగల్ సఫారీలో గొరిల్లా సడన్ ఎంట్రీ, బోట్లో టూరిస్టులపై నీళ్లు చల్లి పరార్. మన దగ్గర చికెన్ మటన్ తినడానికి 100 సార్లు ఆలోచించే వాళ్ళు ఉన్నారండి. అలాంటిది అక్కడ ఏమో ఏకంగా ఏది పడితే తినేస్తారండి. ఆ మార్కెట్ చూడడానికి ఒళ్ళంతా ఏదంతో అయిపోతుంటే మరి దాన్ని ఎలా తినేస్తారో ఏటోనండి. అక్క, నోటితో తింటారంతే, అది కూడా తెలియదు ఎలా తినేస్తారు అంట. అదో డౌటు, మళ్ళీ దానికో క్వశ్చను. నీకు పెడతాను తిందు గాని ఓసారి వీడియోస్ వస్తే అప్పుడు తెలిసిద్ది ఎలా తినాలో. ప్రతిరోజు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ట్రెండింగ్ లో ఉంటాయి. అలాంటిదే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో. ఈ వీడియో చూస్తే వింతగానే కాదు, షాకింగ్ గానూ ఉంటుంది. అసలేంట్రా బాబు, వీళ్ళేంటి దీనిని విడిచిపెట్టకుండా తినేస్తున్నారా అనిపిస్తుంది. ఒక అమ్మాయి ఓ మార్కెట్ను చూపిస్తుంది. దానిని చూడగానే మన ఒళ్లంతా జలధరిస్తుంది. కోడి, మేక మాంసంతో పాటు మరికొన్ని పక్షి జాతుల మాంసంతో పాటు చేపలు, వాటిలో రకాలు మనం తింటాం. కానీ ఇక్కడ మార్కెట్లో దొరికేవి చూస్తే మనకు నిజంగానే కళ్ళు తిరుగుతాయి. ఏకంగా మొసళ్ల మాంసాన్ని అమ్మేస్తున్న ఈ వింత మార్కెట్ థాయిలాండ్ లో ఉంది. ఇక్కడ వారు మొసలి మాంసాన్ని చాలా ఇష్టంగా తినేస్తారట. ఈ వీడియోలో ఉన్న అమ్మాయిని చూస్తుంటే వ్లాగర్లా అనిపిస్తుందా? ఈ వైరల్ వీడియోలో ఆమె మార్కెట్లో దొరికే మాంసాన్ని చూపిస్తూ వివరిస్తుంది. ఆ అమ్మాయి మొసళ్ల మాంసాన్ని విక్రయించే మార్కెట్ ను చూపిస్తుంది. అక్కడ టేబుళ్లపై ఉన్న జంతువులను చూసి ఆమె కూడా ఆశ్చర్యంతో కూడిన ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. తాను థాయిలాండ్కు వచ్చానని, అక్కడ మార్కెట్లో మొసళ్లను అమ్ముతున్నారని చెబుతోంది. టేబుల్పై ఉంచిన మొసలి తలలను చూపిస్తూ ప్రజలు మొసళ్లను తింటారని, వాటి తలలను కేవలం అలంకరణ కోసం మాత్రమే ఉంచారని వివరిస్తోంది. అక్కడ దొరికే వాటి గురించి ఆమె వివరిస్తుండగా ఒక దుకాణదారుడు ఆ అమ్మాయిని ఏ మొసలు తినాలనుకుంటున్నావని అడిగాడు. దానికి ఆ అమ్మాయి ఒక లుక్ ఇచ్చి తనకేమీ వద్దని చెప్పింది. అక్కడ దుకాణాల్లో మొసలి దంతాలు కూడా అమ్ముతారని ఆమె తెలిపింది. ఈ వింత వీడియోను ఇన్స్టాగ్రామ్ లో సంజలిక అనే ఐడి నుంచి షేర్ చేశారు. దీన్ని ఇప్పటి వరకు 1.5 మంది వీక్షించగా లక్షల మంది లైకులు కూడా కొట్టేశారు. ఇక్కడ మనం చికెన్, మటన్ తినడానికే మీనమేషాలు లెక్కిస్తున్నాం, అక్కడ వాళ్ళు ఏకంగా మొసళ్లనే మింగేస్తున్నారు అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. కొంతమంది యూజర్లు ఇదేంద్రా అయ్యా అని షాక్ అవుతున్నారు. అబ్బబారే తమ్ముడు, ఆ పిల్ల ఎక్కడుంటుందో తెలుసుకుని పిలుచుకొచ్చేస్తావా? ఎందుకక్క, నాకిచ్చి పెళ్లి లాంటిది ఏదైనా చేసేస్తావా? పెళ్లి లాంటిదేంట్రా తమ్ముడు, మరి ఇంత కరువులో ఉన్నావేంట్రా? అయినా నీతో ఇలాంటి పనులవు గాని నేను ఒక కొత్తలు కొనేద్దాం అనుకుంటున్నాను. ఆ ఇంట్లోనేమో ఇలాంటి ఆర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకక్క, ఎప్పుడో కొనాలనుకుంటున్న ఇల్లు గురించి ఇప్పటి నుంచే థింకింగ్? నువ్వు మీరు మాత్రం చూసేసి ఒకవేళ ఇల్లు కొనేసుకుంటే ప్లాన్స్ వేసేసుకోండి. మనం ఇష్టంగా ఒక ఇల్లు కట్టుకుంటాం, లేదా అప్పటికే కట్టేసిన ఇంటిని కొనుక్కుంటాం. దాని ఇంటీరియర్స్ ను మనకు నచ్చినట్టు సిద్ధం చేసుకుంటాం.
గోడల మీద రంగుల దగ్గర నుంచి డిజైన్స్ వరకు సెలెక్ట్ చేసుకుంటాం కదా. కానీ ఈ చైనా ఆర్టిస్ట్ అయితే ఓ అద్భుత ప్రపంచాన్ని ఇంటి గోడపై చూపించేస్తోంది. ఆమె క్రియేటివిటీ మామూలుగా లేదు. సిమెంటుతో ఎంబోస్ ఆర్ట్ను గోడపై ఒక్కామె ఫినిష్ చేసి అబ్బురపరిచింది. ఎంబోస్ ఆర్ట్ అంటే 3D మాదిరిగా గోడ మీద ఉబ్బెత్తుగా వచ్చే ఆర్ట్. మ్యూరల్ ఆర్టిస్ట్ అని అంటారు. చైనాకు చెందిన అమ్మాయి తనలో అద్భుతమైన కళను ప్రదర్శించింది. ఓ గోడపైన సిమెంటుతో స్టెప్ బై స్టెప్ చాలా జాగ్రత్తగా ఓ డిజైన్ వేస్తూ వచ్చింది. ఎంబోస్ ఆర్ట్తో చైనా వాళ్ళంటి డిజైన్ రెడీ చేయడంలో పూర్తి ఏకాగ్రత ప్రదర్శించింది. సిమెంటును గోడ మీదకు కొట్టి దానిని ప్లాస్టరింగ్ చేసిన తర్వాత నెమ్మదిగా డిజైన్ వచ్చేలా చెక్కడం మొదలుపెట్టింది. చైనా వాళ్ళతో పాటు ఓ భవనం, దానికి మెట్లు, ఇంకా చెట్లు, మేఘాలు ఇలా అన్నింటినీ సిమెంటుతోనే రూపొందించింది. సిమెంట్ వర్క్ అయిన తర్వాత దానికి తగిన రంగులద్దిందామె. ఈ ఆర్ట్ను మోడర్న్ టెక్నిక్ తో పాటు సంప్రదాయ పద్ధతులు మిక్స్ చేసి పూర్తి చేసింది ఆ కళాకారిణి. వర్క్ అంతా పూర్తయ్యాక దానిని చూసినప్పుడు వావ్ అనిపిస్తుంది. అద్భుతమైన కళాఖండంలా కనిపిస్తుంది. ఈ ఆర్ట్కు ఆమె ఇచ్చిన ఫినిషింగ్ కూడా అద్భుతమే. ఈ వీడియో సోషల్ మీడియాలో 1,10,00,000 మంది వీక్షించారు. 1,11,000 మందికి పైగా షేర్ చేశారు. దాదాపు 6 లక్షల మంది లైకులు కొట్టారు. వేల మంది కామెంట్లతో ఆ ఆర్టిస్ట్ ప్రతిభను ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ ఆమె టాలెంట్ కు సెల్యూట్ చేస్తున్నారు. ఆ జాతి నుంచే మనుషులు వచ్చేసారనేసి డార్విన్ ముత్తాత గారు చెప్పేశారు కదండి. ఈ వీడియో చూసిన తర్వాత అది నిజంగానే నిజం అనిపించేస్తుందండి. ఆ వీడియో సంగతేమో గానక్క, నువ్వు మాత్రం రే ఈ మధ్య నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావురా. అసలు అక్కడనే భయం భక్తి లేకుండా ఇక నుంచి ఇటు మైకు కటింగ్ చేయాల్సిందేనండి. ఈలోగా ఆ గొరిల్లా చేసిందేటో మీరు కూడా ఓ లుక్ వేసేయండి. అడవి అంటేనే ఎన్నో వింతల సమాహారం, జంతువుల కోలాహలం. రకరకాల జంతువులు రకరకాల విన్యాసాలతో ఆకట్టుకుంటాయి. అందులోకి వెళ్తే చాలా చూసేయొచ్చు. జంగిల్ సఫారీల సమయంలో తన జీవితాంతం మర్చిపోలేని దృశ్యాలను చూడొచ్చు. అలాంటి ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో ఒక గొరిల్లా పర్యాటకులతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పర్యాటకులతో చిలిపి చేష్టలు చేసి సందడి చేస్తూ అందరినీ నవ్వించింది. దానిని చూసిన తర్వాత మీరు కూడా నవ్వేస్తారు. ఈ వైరల్ వీడియో చూస్తే మనకు నవ్వులే కాదు, జంతువులు కూడా మనలాగే కొంటె పనులు చేస్తాయని అర్థమయ్యేలా చేస్తుంది. ఈ వీడియోలో ఒక పడవలో కూర్చుని పర్యాటకుల బృందం జంగిల్ సఫారీని ఆస్వాదిస్తున్నారు. ఇంతలో సడన్ గా ఓ పెద్ద గొరిల్లా అక్కడకు ఎంటర్ అయింది. దానిని చూసిన టూరిస్టులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ గొరిల్లా ఏమైనా చేస్తుందేమో అని అనుకున్నారు. కానీ అది అలా వచ్చిన సంగతి వాళ్లను ఎంటర్టైన్ చేయడానికి అన్నట్టుగా వ్యవహరించింది. స్పీడ్గా లోపల నుంచి ఆ బోటు ముందుకు వచ్చింది. అంతే స్పీడ్గా నీటిని వాళ్లపైకి చల్లింది. లోపలికి మళ్లీ వెళ్లిపోయింది. ఈ సీన్ ను చూడటానికి చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో @amazingtrue అనే యూజర్ నేమ్ తో షేర్ చేశారు. 8 సెకండ్లు మాత్రమే ఉన్నప్పటికీ మనకు తెలియకుండానే పెదాల మీదకు నవ్వులు మోసుకొచ్చేస్తుంది. గొరిల్లాల తెలివితేటలు, చిలిపితనంలో మనుషులకు ఏమాత్రం తీసిపోవని తెలియజేసింది. ఆలోచన ఉండాలే గాని పనికిరాదన్న వస్తువులు కూడా పనికొచ్చేసేలా చేయొచ్చని ఈ వీడియో చూస్తే అనిపించేస్తుందండి. సంజనక్క, నేను కూడా అంతే కదా, పనికి రానని అనుకుని పక్కన పెట్టేసిన చివరాఖరకు నేనే దిక్కు కదక్క. అవునరా తమ్ముడు, నువ్వు కూరలో కరేపాకు టైప్ గాని పక్కకెళ్ళి ఇంకా ఆడుకో. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే విరిగిపోయిన ఒక వాషింగ్ మిషన్ ని ఎలా పనికొచ్చేసేలా వాడేసుకున్నాడో మీరు కూడా చూసేయండి.
ఇన్స్టా గాని, ఎక్స్ గాని, సోషల్ మీడియా ఏదైనా సరే వింత వింత వీడియోలు కనిపిస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారిలో కొందరు రీల్స్ చూడటంలో బిజీగా ఉంటే మరికొందరు రీల్స్ చేయడంలో బిజీగా ఉంటారు. ఆ రీల్స్ ను కొంచెం కొత్తగా, ఇంకొంచెం వెరైటీగా చేసి లైక్ల కోసం, వ్యూస్ కోసం వెయిటింగ్ చేసేస్తుంటారు. కొన్ని రకాల వీడియోలు మళ్లీ మళ్లీ చూడాలనిపించేవిగా ఉంటాయి, ఫన్నీగా ఉంటాయి. కొన్నైతే ఆ రీల్స్ చేసిన వ్యక్తుల తెలివితేటలకు అర్థం పట్టేస్తాయి. అలాంటిదే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో. సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతుంది. తను చేసిన వీడియో ద్వారా అందరినీ ఆలోచింపచేస్తున్నాడు ఓ వ్యక్తి. వీడియోలో చాలా పాతదైన వాషింగ్ మిషన్ ఉంది. దాని బాడీ పాడిపోయి విరిగిపోయింది. అయితే వాషింగ్ మిషన్ మోటార్ మాత్రం అస్సలు పాడవలేదు. ఈ మోటారుపై షాఫ్ట్ తిరుగుతుంది. ఈ షాఫ్ట్ ను కుమ్మరి చక్రంగా మార్చుకున్నాడు. దానిమీద ఒక వ్యక్తి చకచక మట్టి దీపాలను తయారు చేయడం ప్రారంభించాడు. అలా విరిగిపోయిన వాషింగ్ మిషన్ ను ఉపయోగించి చాలా బిజీగా మట్టి దీపాలను రెడీ చేస్తున్నాడు. ఈ వైరల్ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో ఆప్కా కల్చర్ అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇప్పటికే వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఒకరేమో మొత్తం ప్రపంచంలోనే గొప్ప ఇంజనీర్ ఒక కుమ్మరివాడు అని రాశారు. మరొకరేమో మొత్తం టెక్నీషియన్ సమాజం ఇతని తెలివి చూస్తే భయపడుతోంది అంటూ సరదాగా కామెంట్ చేశారు. మొత్తం మీద ఈ వైరల్ వీడియోతో ఆ కుమ్మరి ఫేమస్ అయ్యాడు. ఆ రెండు జీవాలకి మధ్యన పచ్చగడ్డ ఎక్కిపోయినా కూడా బొగ్గుమని ఎత్తదండి. ఆ రెండింటి మధ్యన పుట్టుక నుంచి అస్సలు పడదండి. అక్క, నీకు నాకు మధ్యన కూడా అంతేనంటావా? అయినా కూడా నువ్వంటే నాకు చాలా గౌరవం, భయం, భక్తి ఉందన్న విషయం నీకు మాత్రం తెలీదా ఏంటి? అయినా మన గురించి చెప్పుకోవడానికి ఇది ప్లేస్ కాదు, కానీ ఎక్కువ తక్కువ చేసేస్తే ఆ ముంగిస్తా కరిపించేస్తా నేను. నువ్వు వెళ్తే నా ఫ్యాన్స్ కి మంచి థ్రిల్లింగ్ సినిమా లాంటి వీడియో చూపించేస్తా. నువ్వు కూడా టీవీలో చూసే. పాము ముంగిసకు ఒక్క నిమిషం కూడా పడదు. ఒకదానికొకటి ఎదురు పడితే ఫైటింగ్ మొదలుపెట్టేస్తాయి. బయట ఉండి ఎదురు పడితేనే రెచ్చిపోతాయి. అలాంటిది ఒకే రూంలో పాము ముంగిస దూరితే ఇంకేముంది, పెద్ద యుద్ధమే. పాము ఒంటరిగా కనిపించేసరికి ఆ ముంగిసకు కోపం వచ్చేసింది. పడగ విప్పి బుసకొట్టిన పాము మీదకి దూకింది. ఇరుకైన ప్రాంతంలో రెండింటి మధ్య భీకర పోరాటం జరిగింది. మంచి థ్రిల్లింగ్ సినిమాలో ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. జంతువుల పోరాటాలను ఇష్టపడే వారిని ఈ వీడియో ఆకట్టుకుంటోంది. ఓ నాగుపాము ముందుగా ఓ రూంలో తన ముందున్న ముంగీసును చూసి పడగ విప్పింది. అంతే, ముంగీసు ఈగో దెబ్బతింది. నా ముందే పడగ విప్పి బుసకొడతావా అన్నట్టు పాము పడగపై ఒక్కసారిగా దూకి నోటితో పట్టుకుంది. పామును కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తోంది ముంగిస. పాము మాత్రం ముంగిస నుంచి తప్పించుకోవడానికి గట్టిగా చుట్టేయడం మొదలుపెట్టింది. తన పట్టును బిగిస్తూ ముంగిస నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తూనే ఉంది. ముంగిస మాత్రం పాము పడగను పట్టుకుని వదలడం లేదు. కాసేపు ఈ పోరాటం కొనసాగుతుండగా మొత్తం మీద ఎలాగోలా ముంగిస పట్టు నుంచి పాము తనను తాను విడిపించుకోగలిగింది. మళ్లీ పాము పడగను పట్టేసుకుంది ముంగిస. పాము మళ్లీ ముంగిస శరీరాన్ని బలంగా చుట్టేసి తన పోరాటాన్ని కొనసాగించింది. ఫైనల్ గా ఈ యుద్ధంలో ఏది గెలిచిందన్న విషయం వీడియోలో లేనప్పటికీ ప్రకృతిలో ఈ రెండింటి మధ్య పోరులో ఎప్పుడూ ముంగిసదే విజయం. ఈసారి మాత్రం ముంగీస, పాము హోరాహోరీగా పోరాడుతున్నట్టే కనిపిస్తున్నాయి. వీడియోను చూసిన యూజర్లు రకరకాల కామెంట్లు చేశారు. ఎప్పటిలానే మరోసారి ముంగీసదే విజయమని కొందరు కామెంట్ చేశారు. ఇది చాలా ఆసక్తికరమైన వీడియో, ముంగీసే గెలుస్తుందనేది నిజం అని ఒకరు రాశారు. నేను కూడా చిన్నప్పుడు అవి పోరాడడం చూశాను, కానీ ఈ రోజుల్లో ఇదంతా దాదాపుగా కనుమరుగైపోయింది అని పేర్కొన్నారు.
యాండి ఏదైనా అంటే అన్నానంటారు కానీ ఇలాంటి వాళ్ళు సితక్ కొట్టేసి పులిహారలో సింతపడి పిసికినట్టు పిసికేసినా తప్పలేదండి. అసలు ఎన్ని కేసులు ఎన్ని శిక్షలు పడుతున్నా ఇలాంటి వాళ్ళలో మాత్రం అసలు మార్పే రావట్లేదండి. ఏందక్క చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నావు కదా, ఏమైందేంటి? ఫ్రస్ట్రేషన్ కాదు తమ్ముడు, చాలా బాధ చేస్తుంది. ఇలా తయారయ్యారేంటండి, అసలు నా వల్ల కాదండి. అలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే డిసైడ్ చేయండి. ఈ మధ్యన యూత్ మరీ విచిత్రంగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్లలను వేధించేవారు కొందరైతే పిచ్చి చేష్టలతో హీరోయిజం ప్రదర్శిస్తున్నామనుకుని విలన్లుగా మారుతున్నవారు మరికొందరు. ఈ వైరల్ వీడియో కూడా అలాంటి పోకిరికి సంబంధించినదే. ముంబై బోరివలి రైల్వే స్టేషన్లో ఒక యువకుడు మహిళల బోగీలోకి వెళ్లి అక్కడున్న వారిని వేధించాడు. అక్కడితో ఆగకుండా రన్నింగ్ ట్రైన్లో స్టంట్స్ చేస్తూ పెద్ద హీరోలా బిల్డప్లిచ్చాడు. ఇది పెద్ద సంచలనంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ రీల్ వైరల్ అయ్యింది. జీఆర్పీ పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఆ పోకిరిని గుర్తించారు. రంగంలోకి దిగి అతడిని అరెస్టు చేశారు. ఆ మధ్య బోరివలి స్టేషన్ నుంచి ఒక లోకల్ ట్రైన్ సాయంత్రం 6:40 స్టార్ట్ అయింది. అదే లోకల్ ట్రైన్లో ఓ మహిళ విరార్ నుంచి ఆంధీరు వైపు ప్రయాణిస్తోంది. అది కూడా మహిళల కోసం మాత్రమే కేటాయించిన స్పెషల్ బోగీలో ఆమె ఉంది. ఇంతలో బోరివలి స్టేషన్ నుంచి రైలు బయలుదేరిన వెంటనే పక్కనున్న లగేజీ బోగీలో నిలబడి ఉన్న యువకుడికి మైండ్లో దిక్కుమాలిన ఆలోచనలు మొదలయ్యాయి. స్టంట్లు చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో అతడు మహిళా బోగీ వైపు చూస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ వేధించాడు. ఈ సంఘటనను రైల్లోనే ఉన్న మరో ప్రయాణికుడు మొబైల్లో రికార్డ్ చేశాడు. తర్వాత ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. వీడియో వైరల్ అవడంతో బీజేపీ మహిళా నేత చిత్రా వాగ్ వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు. జీఆర్పీ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. 2 రోజుల క్రితం ఆ కుర్రాడిని అరెస్టు చేశారు. ఈ పోకిరి కుర్రాడు గుజరాత్ రాష్ట్రానికి చెందిన 35 ఏళ్ల గోవింద హంసగా ఎంక్వైరీలో గుర్తించారు. తప్పు చేశానని ఒప్పుకోవడంతో కోర్టు అతడిని రిమాండ్కు పంపించింది. ఇలాంటి వారిపై తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆ యువకుడు కూడా చాలా డేంజరస్ ఫీడ్స్ తో ప్రాణాలను లెక్క చేయకపోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ లేని ప్రయాణం చట్టరీత్యా శిక్షార్హం అని బస్సుల్లో రైళ్లలో రాసేస్తారు కదండి. చట్టరీత్యా నేరం అంటే అర్థం ఏంటండి? అలాంటి వాళ్ళని పట్టుకుని ఫైన్ వేయాలండి. కానీ రైల్లో టీటీఈ కూసంత ఓవర్ యాక్షన్ చేసేసాడండి. అక్క మనం మాత్రం మామూలు యాక్షన్ చేసేద్దాం, నువ్వు అస్సలు తగ్గొద్దు, నీ వెనకాలే నేను ఉంటానక్క. రే ఈ రోజు నువ్వేంట్రా ఇంత ఫ్లోలో ఉన్నావు? ఆ టీటీఈ కూడా నీలాగే ఓవర్ చేసేసి ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయాడు అన్నమాట. అసలు ఏడు జరిగిందో మీరు కూడా ఒకసారి చూసేయండి. సోషల్ మీడియాలో అప్లోడ్ అయిన వీడియోలు వైరల్ అవ్వడానికి చాలా కారణాలుంటాయి. ఒక్కో రకమైన వీడియోకి ఒక్కో రకమైన రీజన్ ఉంటుంది. రీజనల్ గా రైలు ఎక్కితే టికెట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ ఆ పాసింజర్ టికెట్ తీసుకోకపోతే టీటీఈ వచ్చి చెక్ చేసినప్పుడు ఫైన్ వేస్తాడు. అది రైల్వే రూల్ కాబట్టి తప్పదు. లేదా అలాంటి వారిని రైల్వే పోలీసు దళానికి అప్పగిస్తారు. అది కూడా కామన్ గా జరిగేదే. కానీ ఒక టీటీఈ కొంచెం ఓవర్ యాక్షన్ చేసి సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తిట్లు తిన్నాడు. యూజర్లు ఫుల్గా ఫైర్ అయ్యారు. టికెట్టు లేకుండా ప్రయాణిస్తున్నాడని ఆ యువకుడిని విచక్షణ కోల్పోయి చితకబాదాడు రైల్లోని టీటీఈ. ఈ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ అవుతుంది. అసలు ఒకరిని కొట్టే అధికారం టీటీఈకి ఎవరిచ్చారని నెటిజన్లు మండిపడుతున్నారు. అలాంటి టీటీఈని వెంటనే డ్యూటీ నుంచి తొలగించేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. అసలేం జరిగిందో ఓసారి చూస్తే ప్రయాణికుడి కాలర్ పట్టుకున్నాడు టీటీఈ. కాలర్ పట్టుకుని ఆ పాసింజర్ను లాగుతుంటే అతనేమో విడిపించుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు.
అంతటితో ఆగిపోతే బాగుండేది. కానీ ఆ తర్వాత కూడా టీటీఈ అస్సలు కంట్రోల్ అవ్వలేదు. ఆ పాసింజర్ జుట్టు పట్టుకుని లాగడం ప్రారంభించాడు టీటీఈ. ఆ పాసింజర్ తన మొబైల్ ఫోన్ ఫ్రంట్ కెమెరాతో ఈ మొత్తం సంఘటనను రికార్డ్ చేస్తున్నట్లు కనిపించింది. దాంతో ఆ టీటీఈ మరింతగా సహనం కోల్పోవడమే కాకుండా కోపంతో ఊగిపోయాడు. ఆ పాసింజర్ మొబైల్ను లాక్కోవడానికి ప్రయత్నించాడు. దానిని అడ్డుకునేందుకు ఆ వ్యక్తి ట్రై చేశాడు. సీటు లేకపోవడం వల్లే ఈ వివాదం ప్రారంభమైందని అంటున్నారు. ఆ వీడియోలో పాసింజర్ను టీటీఈ కొడుతున్నట్లుగా కనిపించింది. సార్, మీరు నా బంగారు గొలుసు తెంపేశారు. నేను జరిమానా చెల్లించడానికి రెడీగా ఉన్నాను, కానీ మీరు నన్ను కొడుతూనే ఉన్నారు అని పాసింజర్ చెబుతున్నాడు. ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి సంఘటన జరిగిన సమయంలో ఫేస్బుక్ లో లైవ్ ఇస్తున్నాడని వీడియో షేర్ చేసిన వ్యక్తి పేర్కొన్నాడు. ఈ వీడియోను ఎక్స్ హ్యాండిల్ @గర్ఖాలేష్ షేర్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి టీటీఈలు డ్యూటీకి పనికిరారని అంటున్నారు. మరోసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. మీతో ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నా కూడా టైం అయిపోయింది కదండి. ఇంకెళ్ళి రెస్ట్ తీసేసుకోండి, నేను కూడా తీసేసుకుంటాను. ఉదయం నుంచి పండుగ బాగా చేసుకుని అలసిపోయి ఉంటారు కదండి. టాటా, బాయ్ బాయ్.